ఫ్రెండ్స్ వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 5 కి అందరికీ స్వాగతం. ఆలస్యం చేయకుండా ఈ వీక్ ఆటో అప్డేట్స్ చూసేద్దాం. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ఈవీ బైక్ ని, అది హిమాలయన్ ఈవీ బైక్ ని అయితే టెస్ట్ చేస్తూ ఉంది. లడాక్ ఏరియాలో అడ్వెంచర్ బైక్స్ అక్కడికే తీసుకెళ్తూ ఉంటారు కదా, సో ఆ ఏరియాస్ లో దీన్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు. హైయర్ ఆల్టిట్యూడ్స్ లో ఎలా పనిచేస్తున్నాయి, బ్యాటరీ ప్యాక్ ఎలా వస్తుంది అంతా చెక్ చేస్తున్నారు. అంటే ఫ్యూచర్ లో మీరు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఈవీ అయితే చూడొచ్చు. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే బ్యాటరీ స్వాప్ కూడా చేయొచ్చు. మన బ్యాటరీ అయిపోయింది అనుకోండి, బ్యాటరీ స్వాప్ చేసే టెక్నాలజీ తీసుకొచ్చినట్టు కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి స్కోడా నుంచి ఆక్టావియా ఆర్ఎస్ నవంబర్ లో లాంచ్ అవబోతుంది. ఇది చాలా రోజుల నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ కార్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి. ఇది నవంబర్ లో తీసుకొని వస్తున్నారు. కాకపోతే కాస్ట్ ఈసారి పెరుగుతుంది, ఎందుకంటే ఇది సిబియూ యూనిట్, కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా రాబోతుంది. కాస్ట్ నాకు తెలిసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 50 lakhs అరౌండ్ అయితే ఉండొచ్చు. మీకు ఆన్ రోడ్ కి వచ్చేసరికి 55 to 60 మధ్యలో ఉండొచ్చు అనుకుంటున్నాను. దీని చిన్న వర్షన్ వచ్చేసరికి గోల్ఫ్ జీటీఐ ఆల్రెడీ మార్కెట్ లోకి వచ్చింది. దాని కాస్ట్ ఆన్ రోడ్ 67 lakhs దాకా వెళ్ళిపోయింది. సేమ్ ఇంజన్స్ ఉంటాయి రెండిట్లో, మీకు 2 liter TSI ఇంజన్స్ ఉంటాయి. పవర్ వచ్చేసరికి 260 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తే, టార్క్ వచ్చేసరికి 370 Nm టార్క్ ఉంటుంది. నెక్స్ట్ మనకి టాటా నుంచి టాటా నెక్సాన్ ఈవీలో డార్క్ ఎడిషన్ తీసుకొని వచ్చింది. ఇంతకుముందు రెడ్ డార్క్ అని ఉండేది, ఇప్పుడు దాన్ని డార్క్ గా చేంజ్ చేస్తారు. కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేశారు, ముఖ్యంగా ఎడాస్ ఇది మెయిన్ ఫీచర్. ఇంతకుముందు నెక్సాన్ ఈవీలో మీకు ఎడాస్ లేదు, ఇప్పుడు యాడ్ చేశారు. అది కూడా టాప్ మోడల్ డార్క్ ఎడిషన్ తీసుకొని వస్తున్నారు. లెవెల్ 1 ఎడాస్. దీనిలో మీకు లైన్ డిపార్చర్ వార్నింగ్ ఉంటుంది, లైన్ కీప్ అసిస్ట్ ఉంటుంది, అండ్ ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ ఉంటుంది, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఇట్లాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి. నెక్స్ట్ మనకి టీవీఎస్ అపాచీ. ఇది 2005 లో లాంచ్ అయింది. ఫస్ట్ నాకు బాగా గుర్తు, ఎందుకంటే అప్పుడే నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను, అప్పుడే వచ్చింది బైక్ అపాచీ. ఇప్పుడు ఈ బైక్ 20 years కంప్లీట్ చేసుకుంది అపాచీలో చాలా మోడల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మీకు రకరకాల మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటికి ఇప్పుడు ఒక యానివర్సరీ ఎడిషన్ తీసుకొని వచ్చారు. మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఏ మోడల్స్కి మీకు యానివర్సరీ ఎడిషన్ వస్తుందో. ఇవన్నీ మీకు ఒకటే కలర్లో వస్తుంటాయి, బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్లో అయితే వస్తాయి. సో అంతే, మెయిన్ డిఫరెన్స్ అయితే మీకు ఎక్స్టీరియరే, లోపల ఇంకేం చేంజ్ అయితే ఉండదు. బయట మీకు లుక్ అయితే ఈ థీమ్లో అయితే వస్తుంది, బ్లాక్ అండ్ రెడ్ థీమ్లో. అండ్ ఇంకా 2 బైక్స్ కొంచెం అప్గ్రేడ్ చేశారు. RTR 164V, RTR 204V. ఈ 2 బైక్స్కి TFT డిస్ప్లే యాడ్ చేశారు. అండ్ దాంతోపాటు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ తీసుకొని వచ్చారు. ఈ 2 చేంజెస్ చేసి ఈ 2 బైక్స్ తీసుకొని వచ్చారు. నెక్స్ట్ మనకి హ్యుండాయ్ నుంచి. హ్యుండాయ్ ఇప్పుడు యూకేలో ఒక కొత్త కార్ తీసుకొని రాబోతుంది. ఒక ప్రోటోటైప్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. అండ్ దీని పేరు వచ్చేసరికి కాన్సెప్ట్ 3 అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇది హ్యుండాయ్ అయానిక్ సిరీస్ లో రావచ్చు, కాంపాక్ట్ ఎస్యూవీ కేటగిరీలో అయితే రావచ్చు. ఇప్పుడు యూకేలో కాంపాక్ట్ ఎస్యూవీకి డిమాండ్ అయితే బాగా పెరిగింది, అండ్ ఈవీ కార్స్కి ముఖ్యంగా. సో అందుకని వీళ్ళు ఈ కార్ తీసుకొని రాబోతున్నారు. అండ్ ఈ కార్ చూడడానికి చాలా ఫ్యూచరిస్టిక్ ఉంది. లోపల ఇంటీరియర్ చూసినా కానీ మీకు చాలా బాగా కనిపిస్తుంది. కాకపోతే ఈ మొత్తం వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే మొత్తం ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్తో తయారు చేస్తా ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే వేస్టేజెస్ ఉంటాయి, సీ వేస్టేజెస్ కానీ అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి వాటితో ఇంటీరియర్ తయారు చేసినట్లుగా చెప్తా ఉన్నారు. ఈ కార్ యూకే స్పెషల్గా తీసుకొని రాబోతున్నారు. మరి ఇండియాకి తీసుకొస్తారు లేదా ఏం ఇన్ఫర్మేషన్ లేదు ప్రజెంట్ అయితే. నెక్స్ట్ మనకి విన్ఫాస్ట్ నుంచి. విన్ఫాస్ట్ VF6, VF7 ఈ 2 కార్స్ ఇండియాలో అయితే లాంచ్ చేసింది. VF6 ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్టింగ్ 16,49,000 ఉంది. అండ్ VF7 వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 20,89,000 దాకా ఉంటుంది. 2 కార్స్ లో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి సైజ్ చేంజ్ అయిపోయింది, అండ్ బ్యాటరీ ప్యాక్ కూడా రెండిట్లో చేంజ్ ఉంటుంది. VF6 లో మీకు స్మాల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, 59.6 kWh బ్యాటరీ ఉంటుంది. VF7 లో వచ్చేసరికి 70.8 kWh బ్యాటరీ అయితే ఉంటుంది. VF6 రేంజ్ వచ్చేసరికి 468 kilometers వెళ్ళేది ఒకసారి ఛార్జ్ చేస్తే. VF7 వచ్చేసరికి 532 kilometers వరకు వెళ్తుంది. వీటి పవర్ వచ్చేసరికి 201 ఉంటుంది, టార్క్ వచ్చేసరికి 250 Nm టార్క్ అయితే ఉంటుంది. VF7 ఇంకో మోడల్ కూడా ఉంటుంది, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో దానిలో మీకు ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది. దాని పవర్ వచ్చేసరికి 348 వరకు ఉంటుంది. ఈ కార్స్ లో మీకు సేఫ్టీ విషయంలో 7 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్, level 2 ADAS తో వస్తుంది. 360 degree కెమెరాస్ ఉంటాయి, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. సో ఫీచర్స్ మాక్సిమం అయితే అన్ని ఉంటాయి దీనిలో. అండ్ ఈ కార్స్ మీకు ఆల్రెడీ ప్రీ బుకింగ్ అయితే తీసుకుంటా ఉన్నారు. సేల్ కూడా తొందరగానే ఇచ్చేస్తారు, ఎందుకంటే కొత్త బ్రాండ్ కాబట్టి అంత ఎక్కువ మంది ఇంట్రెస్ట్ కూడా చూపారు. కాబట్టి వీళ్ళు బెనిఫిట్స్ బాగా ఇస్తున్నారు. కొన్న వాళ్ళకి 3 years వరకు మీకు 0 కాస్ట్ మెయింటెనెన్స్ అనమాట. మీరేం ఖర్చు పెట్టాల్సిన అవసరం, 3 సంవత్సరాలు ప్రశాంతంగా తిరగవచ్చు. అండ్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా, వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ అని ఉంటాయి. అక్కడ మీరు 2028 వరకు కంప్లీట్గా వీటిని ఫ్రీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఏమేమి పే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లాంటి ఆఫర్స్ అయితే కార్స్ మీద ఉన్నాయి. నెక్స్ట్ ఒకసారి ఢిల్లీలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. మహీంద్రా షోరూంలో థార్ రాక్స్ డెలివరీ తీసుకుంటున్నారు ఒక కపుల్. మామూలుగా డెలివరీ తీసుకున్నప్పుడు ఏం చేస్తారు, నిమ్మకాయలు పెట్టేసి పూజ చేసి వాటిని తొక్కించడం అట్లాంటివి చేస్తూ ఉంటారు కదా. వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో తీసుకొని హస్బెండ్ ఏం చేస్తాడు, వైఫ్ కి తొక్కిమన్నాడు, నిమ్మకాయలు తొక్కిమంటే ఆమె ఫస్ట్ ఫ్లోర్ లో యాక్సలరేషన్ ఎక్కువ ఇచ్చింది. నిమ్మకాయలు తొక్కడంతో పాటు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సినిమాలో చూస్తుంటారు కార్, మీకు అలా కిందకు వచ్చి పడింది. అద్దాలు బద్దలు కొట్టుకొని కిందకు వచ్చి కార్ అయితే పడింది. సో కారు కింద పడింది, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి, వచ్చి రావడం కింద ఒక బైక్ మీద అయితే పడింది. వీళ్ళు ప్రజెంట్ అయితే వీళ్ళకి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. కార్లో 3 ఉన్నారు, హస్బెండ్ వైఫ్, డ్రైవ్ చేసింది వచ్చేసరికి వైఫ్, హస్బెండ్ అండ్ బ్యాక్ సైడ్ ఒక సేల్స్ మ్యాన్ కూడా కూర్చున్నారు. మొత్తం కలిసి 3 కింద పడ్డారు. 3కి అయితే ప్రాణాపాయం అయితే ఏం లేదు, కాకపోతే కారు మొత్తం డ్యామేజ్ అయింది. ఇట్లాంటి సంఘటన మనకి నాగోల్లో కూడా జరిగింది. హైదరాబాద్ నాగోల్లో 2021లో టాటా షోరూంలో జరిగింది. సేమ్ ఇలాగే కస్టమర్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి
కారు టియాగో అని కింద పడేశారు. సో ఇట్లాంటి ఫీట్లు చేయకండి. ఒకవేళ మీ కార్ ఫస్ట్ ఫ్లోర్లో ఉందనుకోండి, ఇలాంటివి మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా చాలా చూసాం. షోరూమ్లో యాక్సిలరేషన్ ఇచ్చేసి అద్దాలు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేసి. గ్రౌండ్ ఫ్లోర్లో అంత ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఫస్ట్ ఫ్లోర్లో కింద పడ్డారు అనుకోండి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో మనిషి ప్రాణాలు కూడా ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి ఫస్ట్ ఫ్లోర్ మాత్రం చేయకండి. సెకండ్ థర్డ్ ఫ్లోర్ చేయొచ్చా అంటే ఇంకా మీ విజ్ఞతగా వదిలేస్తాను. చిన్నపిల్లలకు ఒక సరదా ఉంటుంది ఇండియాలో. ముఖ్యంగా కారు వెళ్తుంది అనుకోండి, సన్ రూఫ్ ఓపెన్ చేసి బయటికి ఇలా లెగిసి ఇట్లా పెడతా ఉంటారు. సో ఇట్లాంటివి చాలా ప్రమాదం. సన్ రూఫ్ ఇచ్చింది జస్ట్ మనకి వెంటిలేషన్ కోసం, వాటి కోసం, కానీ మీరు బయటికి వెళ్ళి ఇట్లా ఫీట్లు చేయడానికి అయితే కాదు. బెంగళూరులో విద్యారణ్యపురాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇట్లనే ఒక అబ్బాయి కారు పైకి ఎక్కేసి వెళ్తా ఉన్నాడు. చిన్న చిన్న కాలనీస్లో ఏం చేస్తారంటే హెవీ వెహికల్స్ రాకుండా వీళ్ళు ఒక బ్యారియర్ అయితే కట్టేస్తారు, హైట్ బ్యారియర్ అనమాట. ఎంత మించి హైట్ ఉంటే వెహికల్ లోపలికి రాకుండా. ఈ బ్యారియర్ అబ్బాయికి యాక్చువల్గా ఐరన్తో తయారు చేస్తారు. ఈ అబ్బాయి తలకి బాగా తగిలింది, గట్టిగా తగిలింది. దేవుడి దయ వల్ల అబ్బాయి ప్రాణానికి అయితే ఏం ప్రమాదం లేదు, కాకపోతే బాగా హెవీ ఇంజరీ అయితే అయింది. ఇట్లానే కాదు, చాలా మందికి రాళ్ళు వచ్చి తగులుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఓపెన్లో వెళ్తుంటారు, అవతల సైడ్ నుంచి ఏదన్నా వెహికల్ వెళ్తుంది, దాని టైర్ కింద ఏదైనా చిన్న రాయి వచ్చి ఇలా తగిలినా కానీ చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇట్లాంటివి మ్యాక్సిమం రన్నింగ్లో ఉన్నప్పుడు చేయకండి. రన్నింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడు సన్ రూఫ్ ఓపెన్ చేసి మీ పిల్లల్ని పైకి తీసుకెళ్ళి ఇట్లా ఎంజాయ్ చేయడం ఇట్లాంటివి చేయకుండా, మీరు ఆగినప్పుడు ఏమన్నా వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుని చేయనివ్వండి. కానీ రన్నింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడు సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేయకండి. తర్వాత మనం బాధపడినా కానీ ప్రయోజనం అయితే ఉండదు. అండ్ చాలా మంది కార్ల మీద GST ఎంత తగ్గినాయి అని చెప్పి అడుగుతా ఉన్నారు. అండ్ ఒక్కొక్క బ్రాండ్ రిలీజ్ చేస్తూ ఉంది ఎంతెంత తగ్గించాం మా కార్ల మీద అని చెప్పేసి. అవన్నీ మన కమ్యూనిటీ ట్యాబ్లో అప్డేట్ చేస్తూ ఉన్నాం. ఒకసారి వెళ్ళి మన కమ్యూనిటీ పోస్ట్ చూడండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పెడుతూ ఉన్నాం. ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు ఒకవేళ ఫాలో అవ్వకపోతే, మీకు ఆటో అప్డేట్స్ రెగ్యులర్ కావాలంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. బైక్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు, బైక్స్ కూడా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. బైక్ ఎంత తగ్గినాయి, ఎంత పెరిగినాయో. బైక్స్ మీకు 350cc బిలో అయితే తగ్గుతున్నాయి, ఒక 20,000 దగ్గర తగ్గుతున్నాయి. ఒకవేళ 350cc అబోవ్ ఉన్నాయి అనుకోండి, మీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ బట్టి పెరుగుతున్నాయి. 25,000 నుంచి 30,000 ఇట్లా పెరుగుతూ పోతూ ఉన్నాయి. సో ఇవి మైనస్. బైకులకు మాత్రం కొద్దిగా మైనస్ అని చెప్పొచ్చు. కాదు కార్లు అయితే మాత్రం మీరు ఏ కార్ తీసుకున్నా కానీ ప్రైజెస్ అయితే తగ్గుతున్నాయి. నెక్స్ట్ మనకి లోక్ అదాలత్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ మనము ఏదన్నా చలాన్స్ ఉంటాయి కదా, మన బైక్ మీద వెళ్తున్నప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకోలేదని చెప్పేసి ఇట్లాంటి రకరకాల చలాన్స్ వేస్తూ ఉంటారు కదా. ఇట్లాంటి చలాన్స్ అన్నిటికీ మాఫీ చేస్తున్నారని చెప్పి న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. అంటే లోక్ అదాలత్కి వెళ్ళి మనం రిజిస్టర్ అయ్యి మన డాక్యుమెంట్స్ అక్కడ తీసుకెళ్తే చలాన్స్ మీద మీకు డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. మీ చలాన్ ఒక 5,000 ఉందనుకోండి, 50%, ఒక్కోసారి 70% డిస్కౌంట్ ఇస్తారని చెప్పేసి న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి. కాకపోతే లోక్ అదాలత్లో మీకు ఇట్లాంటి కేసులు అయితే తీసుకోరు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఒక ఎక్స్లో ట్వీట్ కూడా పెట్టారు. సో ఇక్కడ మీరు చూస్తే ఏమేమి వీళ్ళు లోక్ అదాలత్లో తీసుకుంటారని చెప్పేసి కూడా అక్కడ మెన్షన్ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, చిన్నపిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్స్ నడుపుతుంటారు కదా, వాళ్ళ కేసులు కానివ్వండి. మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతారు కదా, అట్లాంటి కేసులు. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఇట్లాంటి వాటి మీద అక్కడ కేసు తీసుకుంటారు, అక్కడ డిస్కషన్ జరుగుతాయి. వాటి మీద ఏమైనా డిస్కౌంట్లు ఇవ్వాలనుకుంటే అక్కడ ఇస్తారు. కానీ చిన్న చిన్న వాటికైతే మీరు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేశారు, హెల్మెట్ పెట్టుకోలేదు, ఇట్లాంటి వాటన్నిటికి మాత్రం అక్కడ తీసుకోరు. ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ ఉన్న ఆటో అప్డేట్స్ అయితే. అండ్ చాలా మంది ఈ బడ్జెట్లో ఏ కార్ కొనాలి ఒక వీడియో చేయని అడుగుతూ ఉన్నారు. మొత్తం ఒక వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను. సో అది కూడా మీకు నెక్స్ట్ వీక్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వీక్ సేల్ కూడా ఉంది కదా టెక్ ఛానల్లో. సో అక్కడ ఇంకా బిజీగా ఉంటాం అన్నమాట నెక్స్ట్ 10-15 days. దీనిలో కూడా మీకు వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఒకవేళ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఒక 8,000 సబ్స్క్రైబర్స్ అయితే మనం 5 lakh సబ్స్క్రైబర్స్ క్లబ్లో చేరిపోతాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో సెలవు. బాయ్.